పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకసారి మా చుట్టాలు వారు చాలా దూరపు చుట్టాలు. ఒకసారి అనుకోకుండా వాళ్ళని చర్చ్‌లో కలవటం జరిగింది. వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతా ఉంటే వాళ్ళ పాప చాలా స్పోర్ట్స్‌లో చాలా మెడల్స్ సంపాదించిందనమాట. అవన్నీ అక్కడ తగిలించున్నాయి. అయితే పాపతో కాసేపు పిలిచి మాట్లాడుతా ఉన్నాను. మాట్లాడిన తర్వాత లాస్ట్‌లో నేను అన్నాను, అమ్మా మీకేమున్నా సరే ముందు కమిట్ యువర్ ప్లాన్స్ టు లార్డ్. హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్ అని చెప్పాను. చెప్తేనేమో ఆ పాప అలాగే ఆంటీ అంది. వాళ్ళ మదర్ అన్నారు అప్పుడు విని, మీరు చర్చ్‌లో ప్రీచ్ చేస్తారా అని అడిగింది ఆవిడ. అంటే నేను అప్పుడు లేదు అప్పుడప్పుడు అకేషనల్‌గానే ఏదైనా ఉంటే చెప్తాను, అంతేగాని నేనేం ప్రీచర్‌నేం కాదు అని చెప్పాను. అయితే తను ఎందుకు అడిగిందని ఆలోచిస్తే సాధారణంగా యవనస్తులతో వాళ్ళు సాధించిన విజయాలు, వారికున్న ప్లాన్స్ అవన్నీ మనము వారితో మాట్లాడుతూ వాళ్ళ విషయాలు కనుక్కుంటూ ఉంటాం. కానీ నాకు చాలా మా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా నాకు అది పెద్దగా అలవాటు లేదు. ఏదైనా సరే దేవుని ముందు పెట్టుకొని ఆయనకి ఇష్టమా కాదా అని అడిగితేనే ఆ యొక్క కార్యం సిద్ధింప చేసేది దేవుడే కాబట్టి ఆయనే చూసుకుంటాడు. అది మల్టిప్లై అవ్వాలన్నా, ఫ్రూట్ఫుల్గా ఉండాలన్నా, సక్సెస్ఫుల్గా ఉండాలన్నా సరే దేవుడే అని చెప్తా ఉంటానన్నమాట. అందుకని నాకు అది అలవాటు కాబట్టి అలా మాట్లాడాను. దేవుడు ఏ కార్యం మనం చేయాలన్నా సరే ఆ కార్యం సిద్ధింప చేయాలంటే అది దేవుని చేతిలో మాత్రమే ఉంది. అయితే మన కార్యం సిద్ధించాలంటే ఏం చేయాలి అంటే మనకి జ్ఞానము కావాలి, దేవుని దగ్గర వినయ భయభక్తులు కావాలి. అదేవిధంగా మనం దేవుని సన్నిధిని కోరుకోవాలి. మనకి ఉంటది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయనే హెచ్చిస్తారని ఉంటది. అంటే మన పనులు ఏవైనా సరే మనం దేవుని ముందు పెట్టుకొని, దేవా నేనెంతటి వాడిని, నేనెంతటి దాన్ని, ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, మీకు ఇష్టమైతేనే ఇది నడిపించండి, దీనిని సక్సెస్ చేయండి అని మన దేవుని గనక అడిగితే ఆయన ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఆయన ఎక్కువ ఇవ్వగలరు. మన కార్యం సిద్ధింప చేసేది ఆయనే. అంతేకాకుండా మన కీర్తనల గ్రంథంలో 127వ కీర్తనలో ఉంటది మనకి, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఆ కట్టువాని ప్రయాస వ్యర్థమే అని ఉంటది. అంటే మన ప్లాన్ ఒకటి, ఇల్లు కట్టడం అంటే అక్కడ లిటరల్గా అది ఆ రోజుల్లో భౌతిక రీతిగా మాట్లాడే రోజుల్లో ఒక ఇల్లు కట్టడం గురించి మాట్లాడారు. కానీ అది ఒక పట్టణాన్ని స్థాపించటమైనా, ఒక రాజ్యాన్ని స్థాపించటమైనా, ఇప్పుడైతే దేవుడు మన హృదయాన్ని ఆలయంగా చేసుకుని జీవిస్తూ ఉన్నారు కాబట్టి మనము కట్టబడటం అంటే ప్రాణాత్మ దేహాలు ఆయనకి ఇష్టమైన రీతిగా కట్టింపబడటానికి మనల్ని మనం ఆయన చేతిలో పెట్టుకోవాలి. అప్పుడు మనము ఏదో అనుకుంటాం, ఏదో సాధించాలని, మన ప్లాన్స్ వేరుగా ఉండొచ్చు. కానీ దేవునికి ఇష్టం లేకపోతే అది ఆయన అస్సలు జరిగించరు. కాబట్టి మన ప్రాణం కానీ, ఆత్మ కానీ, దేహం కానీ, దేవా ఇవి నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వే వీటిని లీడ్ చెయ్యి, నా చిత్తము కాదు, నా స్వచిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చండి ప్రభు అని అంటే గనక అప్పుడు ఆయన కట్టించిన ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. మనము వేరే త్రోవలు వెళ్తే ఆ ప్రయాస చాలా వ్యర్థమైపోద్ది. అంటే అక్కడ దేవుని సన్నిధి ఇంపార్టెంట్. ఏ కార్యము సిద్ధించాలన్నా సరే, ఏ కార్యము పరిపూర్ణం అవ్వాలన్నా సరే, ఏ కార్యము ఫ్రూట్ఫుల్గా ఉండాలన్నా సరే అది దేవుడు సిద్ధింప చేస్తేనే, మన ఆలోచన యావత్తు ఆయన సఫలపరిస్తేనే అది ముందుకెళ్తుంది. కాబట్టి దేవుని సన్నిధి ఇంపార్టెంట్. అదేవిధంగా వినయముతో, భయభక్తులతో మనల్ని మనం తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా జ్ఞానం అనేది కూడా చాలా ముఖ్యము. ప్రసంగి గ్రంథంలో మనకి 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది, ఇనప ఆయుధము మొద్దుగా ఉంటే దానిని పదును పెట్టండి, లేకపోతే పనిలో చాలా బలము వినియోగించాల్సి ఉంటుంది అని. అంతే కదా, నేను ఈ మధ్య కాలంలో ఇనప వస్తువులు పదును చేస్తామని ఒక అతను రోడ్డు మీద అరుచుకుంటా వెళ్తా ఉంటే నేను అతన్ని పిలిచి, మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న కత్తులు, చాకులు, కొడవలి, అంటే ఎక్కువ మొక్కల పనులు చేస్తాం కూడా కొడవలి, కత్తి, పెద్ద కత్తి అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు కత్తి పెట్టను కూడా ఇచ్చి నీట్గా చక్కగా పదును పెట్టించుకుని ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు మన పని సులువు అవ్వాలంటే, ఎక్కువ బలం వినియోగించకూడదంటే ఆ యొక్క పరికరం షార్ప్గా ఉండాలి అని అదే వచనంలో కింద ఏమని ఉంటుందంటే, జ్ఞానము దేనికైనా సరే చాలా మూలము. అంటే జ్ఞానం వినియోగించాలి మనం. ఏదో మన చేతిలో ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా దాన్ని ఎలా పడితే అలా వినియోగించాలని కాదు, దానిని ఎలా వినియోగించాలనే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానం ఎవరికి ఉందంటే దేవునికి. జ్ఞానము దాని క్రియలను బట్టి అది జ్ఞానం అని తెలుసుకోవచ్చు. ఆ జ్ఞానం అన్నది యేసుక్రీస్తు వారికి ఒక్కరికి. ఆయనే జ్ఞాని, పరమ జ్ఞాని. కాబట్టి మనకున్నది యావత్తు ఆయన చేతిలో పెడితే, ఇచ్చింది ఆయనే.
ఆయనే ఇచ్చారు కాబట్టి ఆయన చేతిలో పెడితే ఖచ్చితంగా ఆయనే దానిని ముందుకు తీసుకెళ్తారు. అందుకని అది మన మనస్సైనా, మన చేతిలో ఉన్న విద్య అయినా, మన దగ్గర ఉన్న పదవైనా, మన చదువైనా ఆయనకి గనక మనం సమర్పిస్తే ఆయనే మన కార్యాన్ని సిద్ధింపచేస్తారు. అదే ఫిలిప్పీ పత్రికలో రాస్తూ పౌలు గారు కూడా అంటారు, తన దయా సంకల్పం మీలో నెరవేర్చుటకై ఆయన కార్యసిద్ధి కలుగజేయుచున్నాడంటే మనము చిన్న చిన్న కార్యాలు అనుకుంటాం, మన చదువులు, మన కెరియర్, ఇవన్నీ మనం ఆలోచిస్తాము. మనం ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఇంకేదో పొలం కొనుక్కోవడం, ఇవన్నీ చాలా చిన్న పనులు. దేవుని దృష్టికి అవి చాలా చిన్న పనులు. కానీ అసలైంది ఏంటంటే తన దయా సంకల్పం ఒకటి ఉంది మన పట్ల, అది నెరవేరాలి. అది ఏంటంటే మనము ఆయనతో సదాకాలం జీవించాలి. అదే ఆయన సంకల్పము. ఆ సంకల్పం ప్రకారం ఆయన అది మనలో నెరవేర్చాలని కార్యసిద్ధి కలుగు చేస్తున్నారు. ఆయన మనల్ని తన దగ్గరికి ఆకర్షించుకోవడానికి కోసం అనేకమైనటువంటి ఈ భూలోకంలో మనకిస్తూ ఉంటారు. వాటితో మనం సంతృప్తి చెందకుండా వాటిల్లోనే మునిగిపోయి ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఇంకా ఏదో సాధించాలని చూస్తాం. కానీ ఆయన వైపు తిరుగుతామని ఆయన అనేక రీతులుగా మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు, ఎన్నో మనకు అందిస్తూ ఉంటారు, కొదువు లేకుండా చూసే దేవుడు. ఎందుకంటే తన దయా సంకల్పం ఒకటి ఉంది. ఆ దయా సంకల్పము కార్యసిద్ధి కలుగజేయాలని మనల్ని ఎంచుకున్నారు ఆయన. ఆ దయా సంకల్పం కార్యసిద్ధి కలుగజేయాలంటే ఆయన మాత్రమే సమర్థుడు. అందుకనే ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయము 20వ వచనంలో అంటారు, మనం ఊహించే వాటికన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే ఆయన అత్యధికంగా ఇవ్వగల దేవుడు. ఎందుకంటే కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఇప్పుడు వచ్చింది అసలైన పాయింట్ ఏంటంటే, ఏ కార్యం సాధించాలన్నా ఆయన శక్తే మనలో ఉందంట. మనం అనుకుంటాం ఇది నేను చేయలేనేమో అని, కానీ మనం ఊహించింది కొంచెం అయితే, మనం అడిగేది చాలా తక్కువైతే, వీటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చి మనల్ని అభివృద్ధి పొందించే దేవుడు మనలో పెట్టిన శక్తి ఆయనదే. ఎందుకంటే ఆయన తన దయా సంకల్పం చొప్పున మనం ఒక కార్యం సాధించాలని. ఆ కార్యం ఏంటంటే పాపాన్ని ఎదిరించి మనము దేవునిలాగే పరిశుద్ధులమై ఉండాలనేటటువంటి కార్యమే. అదే ఆయన దయా సంకల్పము. ఆ కార్యం మనం సాధించాలంటే ఆయన శక్తి మనల్ని నడిపించాలి. కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యమైనా సరే ఆయన యందు మనం వినయం కలిగి, భయభక్తులు కలిగి, జ్ఞానవంతుడైన దేవుని ఆశ్రయిస్తే గనక మన కార్యం తప్పకుండా సిద్ధిస్తూ ఉంటుంది. అందుకనే మనము మన యొక్క ఆలోచనల్ని దేవుని ఎదుట పెడితే ఆయన దానిని తన రీతిలో సఫలీకృతం చేస్తారు. అప్పటిదాకా మనం ఓపికతో దేవుని వైపు చూస్తూ ఆయన తట్టు తిరిగితే ఆయనే మనల్ని నడిపిస్తారు. కాబట్టి మన కార్యాలన్నీ సిద్ధించడానికి ఆయన దయా సంకల్పం ముఖ్యము. కాబట్టి మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ఆయన సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, కార్యసిద్ధి కలగాలంటే ప్రభువా మేము నిన్ను ఆశ్రయించాలి. అది ఏ కార్యం అంటే మేము భౌతిక అవసరాలు, మా కోసము మేము చేసుకునేటటువంటి ప్రతి ప్లాన్ని కూడా మేము మాదే, ఈ కార్యం మాదే, అది సిద్ధించాలనుకుంటాం. కానీ ప్రభువా మేము సాధించాల్సిన కార్యము నిన్ను చేరుకోవడం ప్రభువా. దానికోసం పాపముతో పోరాడుతూ పరిశుద్ధుడమైన నీ కుమారుని పోలికలోకి మమ్మల్ని తీసుకురావడానికి నీ దయా సంకల్పమే మాలో నెరవేర్చబడతా ఉంటుంది. కాబట్టి కార్యసాధకమైన నీ శక్తే మాలో ప్రభుత్వం చేయనిండి తండ్రి. తద్వారా మేము ఊహించిన వాటికంటే, అడిగే వాటికంటే కూడా అత్యధికంగా ఇవ్వగల దేవుడు మీరే అని మేము తెలుసుకుంటాం. కాబట్టి అట్టి జ్ఞానం నాకు మాకందరికి కలిగించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.